టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే పార్లమెంట్ గుర్తించింది. దీంతో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ వార్త వెలువడిన వెంటనే ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మార్చి 19న ఈ అరుదైన గౌరవాన్ని చిరంజీవి అందుకుంటారు. సినీ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా చిరును అభినందిస్తున్నారు. ఇక పునాది రాళ్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరియర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డాన్స్ తో యువతను ఉర్రూతలూగించారు. బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు. 9 ఫిల్మ్ఫేర్, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు చిరు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు గాను ఈ రికార్డు దక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబర కోసం వర్క్ చేస్తున్నారు. వాసిష్ఠ దర్శకత్వంలో ఇది తెరకెక్కబోతుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ వోదెలా దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారు.